కాకినాడ జిల్లా తునిలో తుఫాన్ నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. మోందా తుఫానుగా మారి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీంతో తోడంగి మండలం కోన ప్రాంతాన్ని అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అధికారులు పర్యటించారు. ఎమ్మెల్యే యనమల దివ్య, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు నిరంతరం అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఇటు కొట్టాలి సార్, ఆ వాటర్ అంతా లాగారు సార్. ఈ ట్రైన్ బాగా డిపార్ట్మెంట్ మళ్ళీ ప్రాబ్లం రాకూడదు. పని చేసుకోండి, మరి సుమారు 27 గ్రామాల్లో అలాగే తొమ్మిది మండలం కానీ తుని కానీ మరి ఇక్కడ ఈ తుఫాను కారణంగా ఉప్పాడ ఈ తీర ప్రాంతంలో మరి తీరం దాటుకున్నటువంటి దాడుదల ఉద్దేశంతో అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు మరి గవర్నమెంట్ అందరినీ కూడా ముందు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున అధికార యంత్రాంగం అంతా కూడా ఈ బీచ్ ఏరియాలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో కానీ ముందుగా ప్రజల్ని ప్రతి ఒక్కరిని కూడా సురక్షిత ప్రాంతానికి తరలించాలి. అలాగే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ఉద్దేశంతో అధికారులు అలాగే నాయకులు యనమల దివ్య గారి ఆదేశాల మేరకు యనమల రామకృష్ణుడి గారి సూచనల మేరకు ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు కూడా రేపటి నుండి ఇక్కడే నియోజకవర్గంలో ఉండి అధికార యంత్రాంగంతో పాటు ఎమ్మెల్యే గారు అలాగే అధికార నాయకులందరితో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వామ్యం అయ్యి ప్రజలకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ తుఫాను వలన ఏ గ్రామాలకైతే బాగా ఇబ్బంది ఉందో ఆ గ్రామాల్లో మకా వేసి మేమందరం కూడా అధికారులతో పాటు మేము కూడా ప్రతి గ్రామం నుంచి నలుగురేసి అధికారులు రావడం జరుగుతుంది. సముద్రానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి గ్రామం ఇదండి. ముందు మనం వాళ్ళని వెళ్ళి అలర్ట్ చేయాలి, వాళ్ళకి సమాచారం ఇవ్వాలని చెప్పారు. సుమారు 40 కుటుంబాలు ఇక్కడ అన్ని కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. దాంతో కూడా చూసాం. మన స్పెషల్ గా చెప్పాడు ఏంటంటే మనం ఈ రోజు 27వ తారీఖు, ఇంకా మనకు ఒక పూట 12 గంటల టైం ఉంది. 20వ తారీఖు నుంచి మళ్ళీ 29 వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ మోంతా తుఫాను వల్ల మనకు అన్ని కూడా ఇవన్నీ మన ప్రభావితం చెందుతాయి. ఇవన్నీ కూడా ముందుగా ఏ ప్రాంతం చెందుతాయి అంటే మన కోస్తాకి అంటే తీర ప్రాంతానికి ఏదైతే దగ్గరగా ఉన్న గ్రామాలు అయితే ఉన్నవన్నీ కూడా ఖచ్చితంగా చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతాయని చెప్పిస్తున్న సమాచారం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన జిల్లా కలెక్టర్ గారి నుంచి కూడా మనకి అధికార సమాచారం మనకి రావడం జరిగింది. సో కాబట్టి అమ్మ అందరికి అనౌన్స్మెంట్ ఇచ్చారా? వచ్చిందా? ఇక్కడికి చెప్పండి, అందరూ వచ్చింది కదా? ఓకే. కాబట్టి దయచేసి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మా సెక్రటరీ గారు విఆర్ఓ గారు చెప్పినప్పటికీ కూడా మరి ఇది అతి ప్రభావవంతమైనటువంటి ప్రాంతం కాబట్టి మీ అందరి టీం అంతా కూడా మేము రావడం జరిగింది. మా నాయకులు కూడా చెప్పారు ముందు ఈ గ్రామానికి వెళ్ళి మనం ఖచ్చితంగా. నేను తొండంగి మండలం స్పెషల్ ఆఫీసర్ పిడి ఉమ్మనం చెల్లుతానండి. అయితే ఇక్కడ మీకు సారా ఆల్రెడీ చెప్తున్నారు, మనకి ముంతా తుఫాన్ ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ ఈ తీర ప్రాంతమైన మన విలేజెస్ మీద బాగా ఎక్కువగా ఉంది. అంటే జనాలు ఏమైనా చూసుకుంటే క్లైమేట్ అంతా బాగుంది చెప్తారులే అని ఒక నిర్లక్ష్య ధోరణి అనేది ప్రజలు, అంటే కామన్ గా మేము బయలుదేరేటప్పుడు కూడా ఎఫెక్ట్ ఏమో మనకి వాతావరణ శాఖ నుంచి చాలా సీరియస్ అలర్ట్స్ ఏంటో రావడం జరుగుతుంది. కానీ క్లైమేట్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ గా ఉన్నా కూడా అది చాలా ఈ ప్రాంతంలో మీకు తెలుస్తుంది, చాలా విత్ ఇన్ 1 hour లో కూడా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ముఖ్యంగా ఈ తొండంగి మండలంలో మీ విలేజెస్ ఏదైతే ఉందో అది సముద్ర ప్రాంతానికి పక్కనే కొన్ని మీటర్ల దూరంలోనే కనిపిస్తుంది. కాబట్టి ఈ ఎఫెక్ట్ ఈ విలేజ్ మీద చాలా ఉంటుంది అనేది
నేను తొండంగి మండలం స్పెషల్ ఆఫీసర్ పిడి ఉమ్మనం చెల్లుతానండి. అయితే ఇక్కడ మీకు సారా ఆల్రెడీ